మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము ఎందరికో ఫేవరెట్ అయిన ఆవకాయ రెసిపీ తీసుకొచ్చాను. ఆవకాయని అమ్మని ఎప్పుడు ఇష్టపడకుండా ఉండలేము, సరిగ్గా పెట్టాలే గానీ ఆవకాయకి సాట్ అయింది ఏది ఉండదు. ఇది మీకు అర్థం కావడానికి క్లిప్పింగ్ వస్తుంది, చూడండి. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలనుంది తాతయ్య. నాకు తినాలనుంది, మరి నేను ఏడుస్తున్నానా? ఇంతకీ కొత్త ఆవకాయ పాత ఆవకాయ? ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళొచ్చాయి. అయితే కొత్త ఆవకాయ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. నేను చెప్పినట్లు పచ్చడి చేసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోలో తాతలా రియాక్ట్ అవుతారు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆవకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా కట్ చేసుకున్న మామిడికాయలు తీసుకోవాలి. అయితే మామిడికాయలకి టెంకొండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయలని ఆరబెట్టాలి. ఒక పూట ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఒక క్లాత్ తో మామిడికాయలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ టెంకకి చిన్న లేయర్ లాంటిది ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయల్లో ఒక 200 గ్రాములు పల్లి నూనె యాడ్ చేసుకోండి. పల్లి నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 200 గ్రామ్స్ పల్లి నూనె యాడ్ చేసుకోండి. నూనె యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టండి. అలాగే మనము మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 40 గ్రాముల మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా లైట్ గా రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది, మాడిపోకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ గా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పచ్చడిలోకి కారాన్ని రెడీ చేసుకుందాం. మిక్స్ చేసుకోవడానికి సులువుగా ఉండే పెద్ద బౌల్ లాంటిది తీసుకోండి. ఇందులో 300 గ్రామ్స్ కారం తీసుకున్నాను. నేను పచ్చడి కారాన్ని యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులో 80 గ్రాములు ఒలిచిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. అలాగే ఒక 20 గ్రాములు వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా నేను పేస్ట్ లా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 300 గ్రామ్స్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కల్లుప్పుని పౌడర్ గా చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 120 గ్రాములు ఆవపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలని పిండిలా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని పౌడర్ గా చేసుకుని ఒక 2 గట్టెలు వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ గా ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసే బిట్ రికార్డ్ అవ్వలేదు. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మన కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నూనెలో నానడానికి పెట్టిన మామిడికాయలు ఉన్నాయి కదా, అందులో ఈ కారాన్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రాడ్యువల్ గా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలన్నిటికీ కూడా మన కారం అనేది బాగా పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాగా కలిపితే పచ్చడి కూడా అంత బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా మనం రెడీ చేసుకున్న కారంని మామిడికాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 800 గ్రాములు పల్లి నూనె యాడ్ చేసుకోండి. పల్లి నూనె యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 రోజులు మాత్రం టచ్ చేయకుండా విడిచిపెట్టండి. తర్వాత జాడీలో పచ్చడి అంతటిని కూడా మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోండి. మనం 2 రోజులు పక్కన పెట్టేసాం కదా, పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే కారం అంతా కూడా అడుక్కు చేరిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక బౌల్లో యాడ్ చేసుకుని వీటన్నిటిని మళ్ళీ మిక్స్ చేసుకుని తర్వాత జాడీలోకి వేసుకోవడం వల్ల మన పచ్చడిలో కారం అంతా కూడా ఒక ప్లేస్ లో స్టాక్ అవ్వకుండా ముక్కలంతటికి కూడా పట్టి ఎప్పుడు తిన్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే, ఇదేం బ్రహ్మ విద్య కాదు. మీరు కొలతలు పాటిస్తే చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.